వసు కోసం రౌడీలు ఎతుకుతూ ఉంటారు. ఈ వసుధర ఎక్కడికి పోయిందేంటి, ఎంత ఎతికినా ఎక్కడా కనిపించడం లేదు అని రౌడీలు ఎతుకుతూ ఉంటారు. అప్పుడే సరోజ కూరగాయల మార్కెట్కి వచ్చి కూరగాయలు తీసుకొని పోతూ అనుకుంటూ ఉంటుంది. ఈవిడెవరో కానీ నా కొంపకొచ్చి తిష్ట వేసింది. నా బావ ఈవిడనే కలవరిస్తూ ఉన్నాడు. ఈవిడ ఎప్పుడు ఇంట్లో నుంచి పోతుందో కానీ అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని సరోజ బాధపడుతూ ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు రోడ్డు మీద వస్తువుని ఎత్తుక్కుంటూ పోతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరో తనకు తెలియదు కదా. అలాగే ఆలోచిస్తూ పోతూ ఉంటుంది సరోజ. దూరం పోగానే ఆ రౌడీలు వచ్చి, ఏమ్మా, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతున్నారు వసు ఫోటో చూపించి సరోజకి. రౌడీలు వసు ఫోటో చూపిగానే సరోజ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ అమ్మాయి ఫోటో వీళ్ళ దగ్గర ఉన్నది అని, ఈ అమ్మాయి ఎవరండి, ఈ అమ్మాయి మీకేం కావాలి అని అడుగుతుంది సరోజ. ఆ రౌడీలు చెప్తున్నారు, ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి, ఇంట్లో నుంచి పారిపోయింది, అందుకే ఈ అమ్మాయి కోసం వెతుకుతూ వస్తున్నాం. ఈ అమ్మాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే మాకు చెప్పండి, పుణ్యం ఉంటుంది అని అంటున్నారు రౌడీలు. ఇక సరోజ అయితే, ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది, ఈ అమ్మాయిని కాపాడి మా బావ ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టున్నాడు, రాండి మీతో పంపిస్తాను ఈ అమ్మాయిని అని రౌడీల్ని తీసుకోపోతుంది సరోజ తన ఇంటికి. సరోజ ఆ మాట అనగానే రౌడీలైతే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక సరోజ మనసులో అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య ఒక పీడ వదిలిపోయింది, ఆ అమ్మాయిని వీళ్ళతోటే పంపించేస్తే ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇక నేను మనశ్శాంతిగా ఉండొచ్చు. మా బావ ఆవిడ వచ్చిన కాడి నుంచి ఆవిడ సేవలు చేసుకుంటూ ఆవిడ జపమే చెప్పిస్తూ ఉన్నాడు, ఇక నుంచి మా బావ నాతోనే ఉంటాడు, ఇన్నాళ్ళు ఆవిడ గురించి పట్టించుకుంటూ నా గురించే పట్టించుకోవడం లేదు అని మనసులోనే సరోజ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సరోజ అయితే రౌడీల్ని ఇంటికి తీసుకుపోగానే రాధమ్మ ఎదురొస్తుంది. ఏంటే సరోజ, వీళ్ళు ఎవరు అని అంటుంది రాధమ్మ. ఇక సరోజ చెప్తుంది, అత్తయ్య వీళ్ళు మన ఇంట్లో ఉంది కదా వసుధర, వాళ్ళ బంధువులంట, ఇతనేమో వాళ్ళ మామయ్య అంట. ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి వీళ్ళు ఆవిడ కోసం ఎతుకుతూ ఉన్నారంట. వాళ్ళు నాకు కనిపించి నన్ను అడిగారు, మన ఇంట్లోనే ఉంది ఈ అమ్మాయి అని తీసుకువచ్చాను అని చెప్తుంది సరోజ. రాధమ్మ అంటుంది, అవునా, మా ఇంట్లో ఉన్న అమ్మాయి మామయ్య నువ్వు అని అడుగుతుంది ఆ రౌడీని. రౌడీలు అంటున్నారు, అవునమ్మా, నేను ఆ అమ్మాయి మేనమావని, వీళ్ళంతా మా బంధువులే. అయితే అమ్మాయి మాతో ఏం చెప్పలేదే, ఒక మేనమావ ఉన్నాడు, నాకు బంధువులు ఉన్నారు, నేను పారిపోయాను ఇంట్లో నుంచి అని ఏం చెప్పలేదే అని అంటుంది రాధమ్మ. ఇక రౌడీలు చెప్తున్నారు, అమ్మ ఆవిడకి కొంచెం మతి తిమ్మితం లేదు, యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు, అయితే ఇంట్లోకి రండి, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది అని అంటుంది రాధమ్మ. రౌడీలు ఇంట్లోకి పోతుంటే చిన్న చూసి, ఏంటి వీళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు సరోజ అని చిన్న చెప్తుంది, మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి బంధువులు అంటే వీళ్ళు అమ్మాయి కోసమే ఎతుకుతూ ఉన్నారు, నాకు కనిపించి ఆ అమ్మాయి ఫోటో చూపించారు కాబట్టి నేను గుర్తుపట్టి తీసుకువచ్చాను అని అంటుంది సరోజ. ఇక చిన్నాన్ని చూసి రౌడీలు కంగారు పడిపోతూ ఉంటారు, ఏంటి వీడు మనల్ని గుర్తుపడతాడా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటారు రౌడీలు చిన్నాన్ని చూసి. సరోజని పక్కకు తీసుకెళ్తాడు చిన్న. సరోజ అంటుంది, ఏంట్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుంది సరోజ. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరిని పడితే వాళ్ళని మన ఇంటికి తీసుకువస్తావు నువ్వు, రంగాకి తెలిస్తే నీ మీద కోప్పడ్డా అని చిన్న అడుగుతూ ఉంటాడు సరోజని. సరోజ చెప్తుంది, ఏం చేయమంటావురా, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి అనేదే లేదు, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నా బావని రిషి సార్ అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంది, బావ కూడా తనకి సేవలు చేస్తూనే ఉన్నాడు, అది చూసి నా మనసు ఒప్పుకోవడం లేదురా, నా మనసు చాలా బాధపడుతుంది, అందుకే ఈ అమ్మాయిని ఎలాగైనా బయటికి పంపించేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అంటుంది చిన్నతో సరోజ. ఇక చిన్న అంటున్నాడు, నీకేమైనా మతిపోయింది, అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా మన ఇంట్లో ఉన్న అమ్మాయిని వాళ్ళు కూడా పంపించేస్తే ఏం ప్రమాదం వస్తుందో తెలుసుకోబడలేదా నువ్వు అని అంటున్నాడు చిన్న చెప్తున్నాడు, నువ్వు మర్యాదగా వాళ్ళని బయటికి పంపించేయి, లేకపోతే అన్నకు తెలిసిందనుకో నీ ప్రాణాలు తీసేస్తాడు.